గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ గౌరీప్రియ గారు. మరి పిల్లల్లో వచ్చే ఒబెసిటీ, ఇప్పుడు చాలామందిని పిల్లల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే చిన్న ఏజ్లోనే చాలా బొద్దుగా కనిపిస్తుంటారు, చాలా లావుగా ఉంటూ ఉంటారు. అండ్ జంక్ ఫుడ్ మనం వాళ్ళ దగ్గర నుంచి అవాయిడ్ చేయలేము. స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, బయట దొరికే జంక్ ఫుడ్ అంతా కూడా తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి ఒక ప్రాపర్ హెల్దీ మీల్ ఇవ్వాలి, వాళ్ళని ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఈ టాపిక్ గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే. సో చూడ్డానికి చాలా బాగుంటారు, బొద్దుగా ఉంటే చిన్నప్పుడు బాగుంటారు. అదే ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ కూడా అలానే కనిపిస్తూ ఉంటే చూడ్డానికి చాలా ఆడ్గా అనిపిస్తుంది. అంటే 1 ఇయర్ 2 ఇయర్స్ 5 ఇయర్స్ లోపు బాగుంటారు. అండ్ ఇది లాంగ్ రన్లో వాళ్ళ హెల్త్ని కూడా చాలా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా ఈ ఒబెసిటీ అనేది. అసలు ఈ ఒబెసిటీ అనేది ఓన్లీ జంక్ వల్లే వస్తుందా? ఇంకేం కారణాలు ఉండొచ్చు పిల్లలు అలా లావుగా అయిపోవడానికి? సో చిన్నప్పుడు ఏంటంటే పాలు తాగుతారు కాబట్టి పిల్లలు 6 మంత్స్ వరకు మిల్క్ ఫ్యాట్ మనకి ఉంటుందన్నమాట. ఓకే. పిల్లలకి ఉంటుంది. సో ఆ మిల్క్ ఫ్యాట్ వల్ల ఆ చబ్బీనెస్ అదంతా తెలుస్తుంది. 6 మంత్స్ అయితే నార్మల్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు మెల్లగా చీక్స్ అనేది తగ్గుతాయి, ఆబ్వియస్లీ తగ్గుతాయి. కొంతమంది అవి చూడలేరు, అరే ఇంకా లావుగా ఉండాల్సింది మా బాబు అని బొద్దుగా చెప్పేసి ఉండాలి. ఇంకో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసేసి పెడుతూ ఉంటారు. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ హెల్దీగా తింటున్నంత కాలం ఒకవేళ వెయిట్ అలా మెయింటైన్ చేస్తున్నా పర్వాలేదు, కానీ అలా అని చెప్పేసి అలా కనిపించాలని చెప్పేసి ఎక్కువగా పెట్టడం అనేది ఉండకూడదు అన్నమాట. సో కడుపు నిండా తినడం అనేది కరెక్ట్గా ఇంత క్వాంటిటీ మనము పెడుతున్నాము, ఇది కరెక్ట్గా తింటున్నారు అంటే పర్వాలేదు. అదే అంటున్నా, యాజ్ లాంగ్ యాజ్ మంచి క్వాంటిటీ తింటున్నప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. ఈ ఒబెసిటీ ఎప్పుడు తర్వాత కంటిన్యూ అవుతుంది అంటే యాజ్ యూజువల్ జంక్ ఫుడ్, రాంగ్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల. అంటే పిల్లలు ఇప్పుడు చిన్నప్పుడు వేరే ఉంటుంది, మెల్లగా స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఆకలి బాగా వేస్తూ ఉండడం వల్ల కానీ, స్కూల్ స్టార్ట్ అయినప్పుడు కానీ అందరినీ చూస్తూ ఉంటారు కదా ఎవరు ఏం తింటున్నారు అని చెప్పేసి అది అడగడము లాంటివి చేయడము. డెఫినెట్లీ అందరి పిల్లలు కూడా అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది వల్ల హెల్దీ అయితే మనం డెఫినెట్లీ ఇవ్వడానికి మనం ఒప్పుకోవాలి. అన్హెల్దీ అయినా కూడా వాళ్ళకి అది కావాలి అని ఒక జిద్ వచ్చేస్తుంది, ఆ మొండితనం అనేది వచ్చేస్తుంది. టేస్ట్ చూడాలి, నేను ఎందుకు తినకూడదు అలా ఇచ్చినా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం, వాళ్ళు ఎంత తినాలి, అలా చెప్తే వాళ్ళు డెఫినెట్లీ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఓకే వాళ్ళు ఏడుస్తున్నారు అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాము, లేదా వాళ్ళు మారం చేస్తున్నారు అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాము, అమ్మో మా పిల్లాడు బాగా ఆకలి అంటున్నాడు అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాము. క్వాంటిటీ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, దానివల్ల కూడా వెయిట్ అనేది అలా సడన్గా పుట్ ఆన్ అయిపోతూ ఉంటుంది, తగ్గదు అది. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈవెన్ జంక్ తినకపోయినా నార్మల్ ఇంట్లో ఫుడ్ తింటున్నా కూడా వెయిట్ తగ్గట్లేదు అంటే మళ్ళీ అది డిఫరెంట్. ఇప్పుడు ఇదేంటంటే జంక్ ఫుడ్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం కొంతమందికి, హెల్దీ ఫుడ్స్ వాళ్ళు తినరు. మళ్ళీ ఎందుకు తింటారు? వాళ్ళకి సాల్టీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఇవన్నీ కూడా అలవాటు అయిపోయి మిగతా హెల్దీ ఫుడ్ తినాలి అంటే వాళ్ళు తినరు. సో ఆప్షన్స్ మనమే పెట్టాలి, మనమే చెప్పాలి. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే కానీ ఇది ఇలా తీసుకోవాలి, స్కూల్లో కూడా ఎడ్యుకేట్ చేయాలి. అందుకే న్యూట్రిషన్ స్టార్ట్స్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఓకే. అప్పటి నుంచి మనము ఎడ్యుకేట్ చేస్తేనే వాళ్ళకి అలవాటు అయ్యి వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. స్నాక్ ఆప్షన్ అంటే ఫ్రూట్, అప్పుడప్పుడు మఖానా పెట్టచ్చు. తర్వాత ఎందుకంటే ప్రోటీన్ రిచ్ మఖానా, అటుకులు పెట్టచ్చు లైట్గా రోస్ట్ చేసి, వాళ్ళకి ఆ రోస్ట్ ఇదే కావాలి కాబట్టి నూనెలో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, క్రిస్పీగా చిప్స్ లాగా ఉండాలి కాబట్టి లైట్గా రోస్ట్ చేసి పెట్టచ్చు. మరమరాలు పెట్టచ్చు ఒకసారి. వీటన్నిటి వల్ల ఎన్నో డిఫరెంట్, అటుకుల నుంచి ఐరన్ వస్తుంది, మరమరాల నుంచి మంచి ఫైబర్ కంటెంట్ వస్తుంది, ప్రోటీన్స్ వస్తుంది, బి కాంప్లెక్స్, వైటమిన్స్ వస్తాయి. సో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది మనం పెడుతుంటే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఓకే. వాళ్ళు మారం చేయొచ్చు. ఇంతే పెట్టండి జంక్, అంతే. వీక్లో వన్స్ ఆర్ ట్వైస్. ఎంత రెస్ట్రిక్ట్ చేసినా, ఇంట్లో ఎంత రెస్ట్రిక్ట్ చేసి ఎలా చెప్పినా కానీ బయట వెళ్ళి మీరు అన్నారు స్కూల్లో కానీ, బయట స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కానీ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. స్కూల్స్ ముందే పెట్టేస్తున్నారు మొత్తం ఆ జంక్ ఫుడ్ అంతా కూడా. మనం అయితే అవాయిడ్ చేయలేము, వాళ్ళని తినకుండా 24/7 కూడా మనం వాళ్ళని అబ్జర్వ్ చేయలేము. బెస్ట్ మెథడ్ ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం.
బట్ బిజీగా ఉన్నప్పుడు మదర్ బిజీ ఉన్నారు, ఫాదర్ బిజీ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఏదైనా హెల్తీ స్నాక్స్ ఈజీగా చేసేవి అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? యాహ్! ఇవన్నీ కూడా మనం చేసి పెట్టేసుకోవచ్చు కదా! మఖానా ఉంది. మనకి పెద్ద హ్మ్. ప్యాకెట్ అవైలబుల్ ఉంటుంది. లైట్‌గా టోస్ట్ రోస్ట్ చేసేసి చేసుకొని వాళ్ళకి ఇంకా టేస్ట్ కావాలి అంటే లైట్‌గా బటర్ వేసేసి లైట్‌గా టోస్ట్ చేసి పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి వాళ్ళకి పెట్టొచ్చు. అటుకులు లైట్‌గా రోస్ట్ చేసి పెట్టొచ్చు. ఇవన్నీ కూడా మనము రెగ్యులర్‌గా చేయాల్సిన అంటే ఏదో కుక్ చేస్తూనే ఉన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉండక్కర్లేదు పేరెంట్స్‌కి. ఇవన్నీ మనం చేసి పెట్టామంటే ఒక 2, 3 డేస్ వరకు ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందుకంటే డీప్ ఫ్రై కాదు కాబట్టి. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తే వారం తర్వాత మీకు ఆ ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. మీరు బయట కొంటే మీకు ఇంకా ఇమ్మీడియేట్‌గా తెలిసిపోతూ ఉంటుంది. సో, ఫ్రెష్‌నెస్ ఉండదు కాబట్టి అవంతా కూడా మనం ఇన్‌ఫ్లమేషన్ కూడా పెంచేస్తుంది పెద్దవాళ్ళకి ఇంకా. సో, చిన్న పిల్లలకి అంటే ఇలాంటివన్నీ మనం చేసి పెట్టొచ్చు. ఓకే. ఫ్రూట్స్ పెడుతూ ఉండడం. వాళ్ళకి అలవాటు చేయాలి. ఏదో డిఫరెంట్ ఫ్రూట్ అదొక డిఫరెంట్. ఓకే. దాంతో పాటు ఇది ఇస్తాను. ఫస్ట్ ఇది ఫ్రూట్ తినేసేసి అని చెప్పడము. సో, మెయిన్ థింగ్ ఏంటంటే మనం స్టాకప్ చేయకూడదు స్నాక్స్. తెచ్చి మనకి జంక్ అంతా కూడా మనం ఇలా పెట్టుకున్నాము అంటావో అక్కడ ఉంది తీసి ఇవ్వండి అంటారు. సో, ఎప్పుడు అది ఉండకూడదు. ఓకే. అవి తింటున్నా కూడా అప్పుడు మనం అస్సలు అవాయిడ్ చేయలేకపోతున్నాము. ఒక 2 రోజులు బాగా తినేస్తాడు అని అనుకున్నప్పుడు, వెయిట్ పెరుగుతోంది అనుకున్నప్పుడు మీరు బ్యాలెన్స్ చేయాలి. యాజ్ అ పేరెంట్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ దగ్గర పంపించాలి. ఆ ఎక్సర్సైజే హెల్ప్ చేస్తుంది. ఓకే. ఒబెసిటీ తగ్గించడానికి. చైల్డ్‌హుడ్ నుంచి మనకి ఆ వెయిట్ అనేది, ఆ ఫ్యాట్ అనేది స్టోర్ అవ్వకుండా ఉండాలి అంటే మాత్రం డెఫినెట్‌లీ ఎక్సర్సైజ్ అవసరం. సో, ఫిట్ ఉండాలి. బేసిక్‌గా అది చాలా చాలా ఇంపార్టెంట్. సో, బ్యాలెన్సింగ్ అనమాట. సో, క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటున్నా కూడా మనకి ఇక్కడ అవుట్‌పుట్ ఉండాలి. యూజ్ చేయాలి కాబట్టి అది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అది కూడా కాకుండా ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, ఓకే మీరు ఏది అవాయిడ్ చేయలేరు. ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చినా అదే. అవునా? నువ్వు అస్సలు తినకూడదు అంటే వాళ్ళు ఊరుకుంటారా? అస్సలు ఊరుకోరు. ఇంకా గివ్ అదే దెమ్ తింటుంటారు. ఆప్షన్స్. మనకి తెలియకుండా తింటూ ఉంటారు నిజంగా. ఇంట్లోనే ఎయిర్ ఫ్రై చేసి ఇవ్వండి పొటాటో. అలాగే బీట్రూట్ కూడా ఇవ్వండి. అలాగే క్యారెట్ కూడా ఇవ్వండి. మెల్లమెల్లగా ఒకటేసారి ఏది అవ్వదు. మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. అలాగే ఇప్పుడు టీవీ అడుగుతారు, స్క్రీన్ టైం అడుగుతారు. స్క్రీన్ టైం చూస్తూ ఎంత తింటున్నారో కూడా తెలియదు. దానివల్ల కూడా పెరుగుతారు అనమాట. స్క్రీన్ టైం మీరు అవాయిడ్ చేయగలరా? అవాయిడ్ చేయలేరు. నోబడీ కెన్ అవాయిడ్. కానీ ఒక రెస్ట్రిక్షన్ ఇవ్వచ్చు. లైక్ ఓకే ఇవాళ ఒక 45 మినిట్స్ గ్యాప్ ఇవ్వు, కళ్ళకి మంచిది కాదు అలా చెప్పి కట్ చేసి కొంచెం టైం తర్వాత అలా మళ్ళీ బ్రేక్స్లో మరి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. టీవీ చూస్తూ తినేయడం అలా వదిలేసేస్తూ ఉంటే వాళ్ళు ఒక గంట అయినా సరే, గంటన్నర అయినా సరే తింటూనే ఉంటారు. వాళ్ళు ఎంత తింటున్నారో, కడుపు నిండిందా, అసలు ఏం తింటున్నారో అది కూడా వాళ్ళకి తెలీదు. అవును. సో అందుకని ఎప్పుడు కూడా స్క్రీన్ టైం ఉన్నా కూడా మనం పక్కన ఉండి వాళ్ళకి అబ్జర్వ్ చేస్తూ ఉంటూ మనకు చెప్తూ ఉండాలి. అది ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు పిల్లలకి ఓకే వీళ్ళకి సరిపోయింది అని చెప్పి యంగ్ మదర్స్ ఉంటారు. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఒకవేళ అన్నం తినిపిస్తుంటే తింటూనే ఉంటున్నారు వాళ్ళు. ఓ 1 అవర్ తర్వాత మళ్ళీ తింటున్నారు. ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ తింటున్నారు. అసలు ప్రాపర్ ఫుడ్ ఇచ్చే మెథడ్ ఏంటి పిల్లలకి? ఎవ్రీ 1 అవర్ అంటే ఎప్పుడు డెఫినెట్లీ పెట్టకూడదు. 1.5 అవర్ కన్నా సరే మినిమం ఆగాల్సిందే. ఎందుకంటే ముందు తిన్నది కూడా అరగాలి కదా. సో అరగాలి, అబ్జార్బ్ అవ్వాలి. సో గంటన్నర వరకు డెఫినెట్లీ ఆగాలి. ఇంకా చిన్న పిల్లలకైతే పాల కోసం అయితే గంటన్నర 2 గంటలకి ఎట్లాగో పాలు తాగుతూ ఉంటారు. అది కాకుండా మనకి పిల్లల్లో గ్రోత్ స్పర్ట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు ఏమవుతుందంటే అందుకే ఆఫ్టర్ 6 మంత్స్ నేను చెప్పేది చిన్న పిల్లలు కొంచెం ఆకలి వేయడం వల్ల బాగా క్రాంకీ అవ్వడము, బాగా నిద్రపోవడము, ఏదో ఒకటి డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. గ్రోత్ స్పర్ట్స్ ఎక్కువ ఏడుస్తూ ఉంటారు ఆ టైంలో. అలాంటి అవి అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దే షుడ్ బి సమ్ చేంజ్. మేబీ వాళ్ళ మెటబాలిజం పెరిగిందో, ఆకలి పెరిగిందో అది చూస్తూ మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెంగా ఫుడ్ కూడా పెంచుతూ ఉండాలి ఎప్పుడు కూడా. సో ఎలా తెలుస్తుంది అంటే అబ్జర్వేషన్, బేసిక్ అబ్జర్వేషన్. లేదు పెట్టేసాను అయిపోయింది అంటే మళ్ళీ ఏడుస్తున్నాడు అంటే ఎందుకు ఏడుస్తున్నాడో మీకు తెలియాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫుడ్. ఏడవడం అనేది దేనికన్నా ఏడవచ్చు. నిద్ర సరిపోకనో, లేకపోతే ఇండైజెషన్ అయిపో, లేదంటే వాటర్ సరిగ్గా కావాలనో, ఎన్నో రీజన్స్ అయి ఉండొచ్చు. అలా అనిపించినప్పుడు ఫ్రూట్ ఒక మంచి ఆప్షన్ ఉంటుందన్నమాట. సరిగ్గా తినలేదని అనిపిస్తుంది, ఏడుస్తున్నాడు, ఓకే ఏమంతా నిడలేదేమో మళ్ళీ తీసుకెళ్ళి జంక్ కాదు, ఒక ఫ్రూట్ ఇవ్వండి పక్కన. ఎనీ కైండ్ ఆఫ్ సరిపోలేదు ఇటు అటు ప్లస్ అండ్ మైనస్ అంటే మనకు ఆ క్యాలరీస్ సరిపోతాయి, న్యూట్రియన్స్ కూడా వస్తాయి అన్నమాట. బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడు 5 years లోపు ఉన్నారు పిల్లలు, వాళ్ళకి అసలు ప్రాపర్ ఫుడ్ ఏంటి, ఏమి ఇవ్వాలి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు? సో 1 to 3 టాడ్లర్ ఏజ్ అది వేరు, 6 months to 1 year అది వేరు. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ఇందులో కూడా చాలా డిఫరెంట్. ఓకే. 6 months వరకు పాలు తాగుతారు కాబట్టి దాని తర్వాత షిఫ్ట్ ఏదైతే వస్తుందో అది మెల్లగా స్లోగా షిఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. మెల్లగా రైస్తో మనం మొదలు పెడుతూ ఉంటాం.
కొన్ని చోట్ల పిల్లలైతే ఫస్ట్ వెజిటబుల్స్తో స్టార్ట్ చేస్తూ ఉంటారు, తర్వాత రైస్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అలా 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 ఉంటుంది. 1 year తర్వాత మెల్లగా చపాతీ లాంటివి ఇట్స్ వీట్ బేస్డ్ మనం అది స్టార్ట్ చేస్తూ ఉంటాము. వెజిటబుల్ ప్యూరీస్ లాంటివి ఇస్తూ ఉంటాము. మామూలుగా అయితే ఉగ్గు పెడుతూ ఉంటాం కదా 6 months తర్వాత 1 year తర్వాత మనకి మామూలుగా కొంచెంగా హార్డ్గా, మరీ హార్డ్ కాదు, మరి ఉగ్గు అంటే మొత్తం గ్రైండ్ చేసేస్తాం కదా, అలా కాకుండా కొంచెం మామూలుగా అన్నం లాగానే మనం పెట్టడం స్టార్ట్ చేస్తాము. అలా 1, 2, 3 years వరకు ఇవే చేస్తాము. తర్వాత అనేది ఇంకా రెగ్యులర్ ఫుడ్ లాగా మనం ఇచ్చేసేయడమే మెల్లగా, స్పైస్ లేకుండా ఇవ్వడమే, బేసిక్గా అవే. జంక్ తగ్గించుకుంటూ యాక్టివిటీ బాగా ఇస్తూ ఎవ్రీడే 1 fruit మనం ఇస్తూ ఆకుకూరలు కూడా వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటేనే వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ 5 years లోపు వాళ్ళకి మీరు చెప్పిన డైట్ ఇదంతా ఓకే. సో ఇప్పుడు మనం 6 months వరకు మదర్ మిల్క్ తాగుతూ ఉంటారు. తర్వాత మనం డెఫినెట్గా ప్యాకెట్ మిల్క్ మీదే డిపెండ్ అవుతూ ఉంటాం. చాలా మందికి ఎలర్జీస్ వస్తుంటాయి కదా, అంటే ఈ మిల్క్ వల్లే వస్తుంటాయా లేకపోతే ఆ చేంజెస్ వల్ల వస్తుంటాయా? అంటే నార్మల్ మిల్క్ పిల్లలకి అప్పుడే స్టార్ట్ చేయరు, 6 months తర్వాతే స్టార్ట్ చేయరు. ఒక 10 months, 11, 12 వరకు కొంచెంగా ఫస్ట్ 10 months నుంచి మెల్లగా ఓకే అని చెప్పేసి అంటాం. లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ముందే మనకి టెస్ట్ ఉంటుంది పిల్లలు పుట్టినప్పుడు. జనరల్గా కొన్ని హాస్పిటల్స్లో చేస్తారు కాబట్టి అది తెలిసిపోతుంది లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటే మనకి బయట పాలు మనం పట్టకూడదు అని చెప్పేసి. లేదు అంటే మాత్రం నార్మల్ మిల్క్ అనేది మనం 1 year తర్వాత స్టార్ట్ చేయలేదంటే అది అంత ఈజీగా అరగదనమాట. కౌ మిల్క్ ఇస్ బెస్ట్, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా బాగుంటుంది చిన్న పిల్లలకి అని చెప్పేసి ఫస్ట్ దాంతో స్టార్ట్ చేయమని చెప్తాం. అదర్వైజ్ పిల్లల్లో పర్వాలేదు, అంటే ఒక ఏజ్ వరకు ఈ పాలు అనేది తీసుకోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనకి అంత డిపెండెన్సీ అవసరం లేదు అని చెప్తారు ఇప్పుడు డాక్టర్స్ కూడా. ఓకే, సో అలా. ఇప్పుడు నార్మల్గా మనం రీల్స్లో చూసినట్లయితే మన ఇంట్లో ఎప్పుడు పిల్లలకి అలా ఇవ్వము. కొన్ని వెజ్జీస్, కొంచెం సూప్, చాలా తక్కువ రైస్ ఇలా ఇస్తూ ఉంటారు కదా. అసలు ప్రాపర్ ఇంకా పిల్లలకి నిజంగా అలా ఇవ్వాలా, వాళ్ళకి ఫుల్ న్యూట్రిషన్ వాల్యూస్ అందాలి అంటే ఎలాంటి ఫుడ్, అంటే ఫుడ్ ప్లేట్ అనేది ఎలా ఉండాలి? డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఓన్లీ మనం టీవీ చూస్తున్నందువల్ల దాంట్లోంచి అని ఎప్పుడు మనం తీసుకోకూడదు. ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలా మంది వాళ్ళకి తెలిసినది డెఫినెట్లీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఒక ప్రొఫెషనల్, ఒక న్యూట్రిషనిస్ట్, ఒక డాక్టర్ చెప్పిందే మీరు ఫాలో అవ్వాలి. వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవుతే అది మీ పిల్లకి పడకపోవచ్చు, చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నట్స్ కూడా తీసేసుకోవచ్చు అని చెప్తారు. బిఫోర్ 1 year యూజువలీ మేము స్టార్ట్ చేయదని చెప్తాం, ఎందుకంటే పడదు యూజువలీ, బాగా అది ఇండైజెషన్కి ఉంటుంది కాబట్టి. సో ఇట్ డిపెండ్స్. కొంతమందికి మళ్ళీ చపాతీ పెడతారు, కొంతమంది పాలల్లో ముంచేసి నార్త్ ఇండియన్స్ కొంచెం ఎక్కువగా పెడుతూ ఉంటారు, కొంతమందికి అది పడుతుంది. వీట్ పర్వాలేదు, మెల్లగా కొంచెం రైస్ అనేది మన ఫస్ట్ ఫుడ్ కదా, అలా స్టార్ట్ చేస్తాం. మెల్లగా వీట్ లాగా కూడా మెల్లగా స్టార్ట్ చేయొచ్చు, ఇట్ డిపెండ్స్. సో అందుకనే వాళ్ళని చూసి మనము సేమ్ అలాగే చేయాలని కాదు, మన ఫస్ట్ మన పిల్లల ఫుడ్ ఎలా ఉంది, మనది రూట్స్ ఏంటి, మనం ఎలా తింటామో చూస్తూ వాళ్ళ డైజెషన్ కెపాసిటీ చూస్తూ దాన్ని బట్టి మనం ఇంక్లూడ్ చేస్తే బెటర్. అఫ్ కోర్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, దానికి ఈక్వల్గానే పప్పు కానీ ఎగ్ కానీ ప్రోటీన్స్ మ్యాచ్ ఉండాలి. వెజిటబుల్స్ నుంచి ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి కాబట్టి అలా తీసుకుంటేనే మంచిది. అండ్ అఫ్ కోర్స్ ప్రోటీన్స్ కూడా ఉండాలి, కొంచెంగా మనకి రైస్ ఉండాలి అలా. ఓకే, మీకు ఇంకా డౌట్స్ ఉంటాయి అంటే లైక్ 6 months బేబీ ఉన్నా, 1 year బేబీ ఉన్నా, సరిగ్గా తినకపోతున్నా, ఎలా పెట్టాలి డైట్ అనేది, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. తప్పకుండా మంచి వీడియో చేసి ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.